ఎన్డీఏ 2297 సీట్లలో ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇండి కూటమి 227 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇతరులు 19 సీట్లలో ప్రస్తుతానికి ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్ పరిస్థితి తెలుసుకోవడంతో పాటు గాంధీ భవన్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో పరిస్థితి ఎలా ఉంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీశైలం లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీశైలం, మీ దగ్గర ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? థ్యాంక్ యూ శర్మ. సో ఇప్పటికే మనం అందరం చూస్తా ఉన్నాం, ఉదయం నుంచి మొదలైనటువంటి కౌంటింగ్ ఉత్కంఠ భరితమైనటువంటి ఒక రకమైనటువంటి కౌంటింగ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పోటాపోటీన ఆధిక్యంలో కనబడతా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ 8 స్థానంలో ఆధిక్యంలో ఉంటే కాంగ్రెస్ కూడా 8 స్థానాల్లో ఇక ఆధిక్యంలో ఉంది. ఎంఐఎం ఒక స్థానంలో మనకు ఆధిక్యం కనబరుస్తుంది. సో ఓవరాల్ గా ఇప్పటికే 17కు 17 చూసుకున్నట్టయితే కూడా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పోటాపోటీన కనబడతా ఉన్నాయి. కానీ ఇంతవరకు బీఆర్ఎస్ మాత్రం ఎక్కడ మనకు ఆధిక్యం కనబడుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ మెదకు వస్తే రావచ్చు అన్నటువంటి అనుమానాలు మొదటి నుంచి ఉన్నప్పటికీ కూడా అక్కడ బీజేపీ రఘునందన్ రావు ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇక్కడ ఓవరాల్ గా గాంధీ భవన్ విషయానికి వస్తే మాత్రం గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా కూడా కొంత తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో కొంత జోష్ కనిపించే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు. నాయకులంతా ప్రెస్ మీట్లకు సిద్ధమవుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే కేవలం మహబూబ్ నగర్ సీట్ మీదనే కొంత నమ్మకం పెట్టుకున్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి 9 అనేది సెంటిమెంట్. ఇప్పటికీ 8 స్థానాల్లో లీడ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం మహబూబ్ నగర్ సీట్ ఒకటి ఒకవేళ గెలిస్తే ఆధిక్యం వస్తే 9తో 9 సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. కాబట్టి సో మహబూబ్ నగర్ మీద పూర్తి స్థాయి ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే మల్కాజ్గిరి సంబంధించి కూడా ఇంతకుముందు సిట్టింగ్ ఎంపీ అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సీట్ కావడం. సో మల్కాజ్గిరిలో అందరికి తెలిసిందే ఈటెల అత్యధిక మెజారిటీ మనకు కనిపిస్తుంది కాబట్టి ఒక గెలుపు దిశగా కనిపిస్తుంది కాబట్టి సో ఇక మల్కాజ్గిరి ఓటమి పాలైనట్టే కాంగ్రెస్. సో మహబూబ్ నగర్ విషయానికి వస్తే సీఎం సొంత డిస్టిక్ కాబట్టి సో మహబూబ్ నగర్ లో ఏం జరగబోతుంది, నిజంగా మరి కాంగ్రెస్ గెలవబోతుందా లేకపోతే డీకే అరుణ విన్ అయ్యే అవకాశం ఉందన్నటువంటి ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ దాదాపు 14 రౌండ్లు కంప్లీట్ చేసుకున్నటువంటి మహబూబ్ నగర్ సంబంధించిన అప్డేట్ అయితే మనకు వస్తా ఉంది. 14 రౌండ్లకు గాను 9,000కు పైగా ఆధిక్యంలో బీజేపీ పార్టీ అభ్యర్థినటువంటి డీకే అరుణ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే అందరి ఆశలు కూడా మహబూబ్ నగర్ మీద కొంత మహబూబ్ నగర్ ఆశాజనకంగా ఉంది. కాంగ్రెస్ కు చివరి రౌండ్ వరకు కూడా మహబూబ్ నగర్ ఇక కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ శ్రేణులు కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శర్మ, రైట్. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా ఉన్నారా? జాతీయ స్థాయి ఫలితాలకు సంబంధించి ఏమైనా మాట్లాడుతున్నారా? అంటే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ గాంధీ భవన్ లో ఉన్నటువంటి వార్ రూమ్ లో లైవ్ పెట్టుకొని ప్రతి ఒక్క ఆ యొక్క మినిట్ టు మినిట్ కూడా అంతా ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నేషనల్ వైజ్ గా కూడా అందరికి తెలుసు, జాతీయ స్థాయిలో కూడా ఇప్పటికే ఏదైతే ఇండియా కూటమికి సంబంధించి 228 సీట్లలో ఆధిక్యంలో ఉంటే అటు ఎన్డీఏ కూటమి బీజేపీకి సంబంధించి కూడా దాదాపు 298 సీట్ల మేర కొంత ఆధిక్యాలు కనిపిస్తోంది. అదర్స్ 19లో ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఆధిక్యం రాలేదు. కాబట్టి సో ఏం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు సాయంత్రం ఏమైనా మీడియా చిట్ చాట్ పెట్టే అవకాశం ఉందా, ప్రెస్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉందా, దానికి సంబంధించినటువంటి కొంత కసరత్తు తెలిసినట్టు తెలుస్తుంది. ఇంకా మరోవైపు మన పొరుగు రాష్ట్రము పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో అందరికీ తెలిసిందే టీడీపీ ఊహించని స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. కాబట్టి సో మరి ఈ టీడీపీకి సంబంధించినటువంటి మద్దతు ఎవరికి ఉండబోతుంది? సో ఇప్పటికే నరేంద్ర మోడీ ఇక ఫోన్ కాల్ ద్వారా చంద్రబాబును సంప్రదించినట్టు సమాచారం వస్తుంది. మరోవైపు చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ ఇద్దరు మీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించి కూడా ఏమైనా ఇండియా కూటమి దగ్గరలో ఉంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఏమైనా సంప్రదింపులు జరిపేటువంటి అవకాశం ఉంది. సో ఇండియా కూటమికి మద్దతు తెలపాలన్నటువంటి కొంత సంప్రదింపులు అటు కేసీ వేణుగోపాల్ కావచ్చు, ఇతరితర కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకులంతా కూడా కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. దాంతో పాటుగా కొంత చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి కావచ్చు, డీకే శివకుమార్ కావచ్చు, వీళ్ళ లాబింగ్ కూడా మొదలు పెట్టే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఇండియా కూటమికి ప్రతి ఒక్క సీటు కూడా గెలుపు దిశగా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో ఉంటే సో చంద్రబాబును కొంత లైన్ లో పెట్టుకొని కొంత ఆ యొక్క సీట్లకు సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో గాంధీ భవన్ లో పెద్దగా ఏఐసిసికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, లేకపోతే రాష్ట్ర నాయకులు కూడా పెద్దగా మనకు కనిపించట్లేదు. కేవలం వి హనుమంత్ కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ మాత్రం కొంత ఆ యొక్క వార్ రూమ్ లో అన్ని రకాలుగా చూస్తా ఉన్నారు టెక్నికల్ గా. సో ఎట్లా పోతే మనం ముందుకు పోతే కూటమి గెలిచే అవకాశం ఉంది, ఏ ప్రాంతీయ పార్టీతో మనం మద్దతు పెట్టుకుంటే మన కూటమి విన్ అయ్యే అవకాశం ఉన్నటువంటి అంశాల మీద కొంత ఏఐసిసి నాయకులతో కావచ్చు, ఇతర రాష్ట్ర నాయకులతో కావచ్చు
సంప్రదింపులు కావచ్చు, మంతనాలు జరుపుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఒకవేళ మీడియా ముందుకు మాత్రము మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా ఉండి గెలిచే అవకాశం ఉంటే ఆ మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూస్తాం రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారు అటువంటి స్టేట్మెంట్ కావచ్చు, తెలంగాణలో 14 పక్క ఒకటే లెక్క 14 సీట్లు పక్క అనేటువంటి నినాదంతో అటు ముఖ్యమంత్రి కావచ్చు నాయకులంతా ఎన్నికల బరిలో దిగారు. కాబట్టి సో బీజేపీ కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ఒక రకంగా కొంత సంబరాలు బాగా అంబరాలు నడుపుకునే విధంగా మనకైతే కాంగ్రెస్ శ్రేణుల్లో గాంధీ భవన్ లో కనిపిస్తుంది. శర్మ, రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం ఫర్ ప్రొవైడింగ్ అప్డేట్స్. ఒకసారి నంబర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం దేశంలో 290